హాయ్ అండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో, మేము పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్‌కైతే వచ్చాము. ఈ టెంపుల్‌కైతే మాత్రం మేము ఎప్పుడో గాని రామండి. ఎందుకంటే మాకు చాలా దూరంగా ఉంటుంది. సో, అందుకనే ఏదో పర్వదినాలప్పుడు వస్తామనమాట. సో, ఈరోజు ఈ టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్‌కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. కిందన శివలింగం ఉండి పైన ద్వారకాధీశుల వారు ఉంటారనమాట. సో, ఈ శివలింగం పైన మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు. నీళ్లు పోసి, పాలు పోసి మనం దీపం వెలిగించుకొని గంధం కూడా పోయొచ్చనమాట. మన చేత్తో మనం పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే అక్కడ గోమాతలు ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు. సో, అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. సో, వాటన్నింటినీ కూడా మన చేత్తో మనం పూజ చేసుకోవచ్చు. సో, పూజ అయిపోయినాక ఇంటికి వచ్చి మేము కేదారేశ్వర నోము నోచాము. సో, కేదారేశ్వర నోము అయిపోయినాక కథ చదువుకొని రోజంతా ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్రసాదం తీసుకొని తిన్నాము. రోజంతా ఉపవాసం వల్ల పెద్దగా ఆకలి అయితే అనిపించలేదు. అందుకే కొద్దిగా